ముందుగా దేవునికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. ఇప్పటి వరకు యేసయ్య సిలువలో పలికిన 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 6వ మాటను మనందరం కలిసి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. యేసు అప్పటికి సమాప్తమైనదని చెప్పి అని చెప్తా ఉన్నారండి. అప్పటికి యేసయ్య ఎన్నో శ్రమలు పొందారనమాట. అయితే యేసయ్య పొందిన ఆ శ్రమలన్నీ ఆయనకి ఏది అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఏది అనుకోకుండా సడన్గా ఏది యేసయ్యకు రాలేదు. మన వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆయన ఇలా జరుగుతుందని, ఆయన మరణం గురించి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనం ఇంకా క్లియర్గా చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. ఇక్కడ ఆయన ఇంకా క్లియర్గా చెప్తున్నారండి. ఆయన ఇంత శ్రమ అనుభవిస్తూ కూడా తండ్రి తనకు ఏ పని అయితే అప్పగించారో దాన్ని అంతటిని ఆయన సంపూర్ణంగా పూర్తి చేశారు అని బిగ్గరగా కేక వేస్తూ విజయంతో నేను సమస్తాన్ని సంపూర్ణం చేశాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఒకసారి మన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చనిపోయే దశలో ఉన్నప్పుడు ఇంకా అంతా అయిపోయింది అని చెప్పేసి మనం చాలా నిరాశగా దుఃఖంతో చెప్తూ ఉంటాం. కానీ మనుషుల మరణానికి పూర్తిగా వ్యతిరేకమైనది దేవుని మరణం. అందుకే ఆయన శ్రమలో కూడా విజయంతో సమాప్తమైంది అని ఆయన కేకవేస్తూ చెప్తూ ఉన్నారు. సమాప్తం అన్న మాట గ్రీకు భాష నుంచి వచ్చిందండి. దాన్ని గ్రీకులో టెటలాస్టాయ్ అని అంటారు. ఈ టెటలాస్టాయ్ అన్న మాటను మనం ఇంకా అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక పనివాడు ఉన్నాడు. ఒక యజమానుడు తనకి ఏది అయితే అప్పగించాడో ఆ పనిని అతను పూర్తి చేసినప్పుడు, అయ్యా నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను అని అతను చెప్పడానికి అతను వాడే మాట టెటలాస్టాయ్. లేకపోతే ఉదాహరణకి నేను మీ దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ 1000 రూపాయలు నేను ఒకేసారి కట్టలేక 9 నెలలు 900 మీకు ఇచ్చాను. నెలకి 100 రూపాయలు చొప్పున కడదాము అనుకుని 900 మీకు ఇచ్చాను. ఆఖరి నెల 10వ నెల 100 రూపాయలతో వచ్చేటప్పుడు, అయ్యా మీకు ఇవ్వాల్సిన బాకీ అంతా నేను పూర్తి చేశాను, ఇంకా మీకు ఇవ్వాల్సింది మొత్తం పూర్తయిపోయింది అని నేను చెప్పాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను ఉపయోగించే మాట టెటలాస్టాయ్. అలాగే యేసయ్య కూడా తండ్రి తనకు అప్పగించిన ప్రతిదీ సమాప్తపరిచాను అని ఆయన చెప్పేటప్పుడు ఆయన ఉపయోగించే మాట టెటలాస్టాయ్. యేసయ్య మనం ముందు చూసినట్లయితే ముందు ఎగ్జాంపుల్స్లో వారికి అప్పగించిన పనిని వారు పూర్తి చేశారు కాబట్టి ఆనందంతో నేను సంపూర్ణం చేశాను అని వారి యొక్క యజమానితో చెప్తా ఉన్నారు. యేసయ్య కూడా ఈ లోకంలో ఆయన ఏమి సమాప్తపరిచారు అని మనం చూసినట్లయితే, యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపానికి క్రయధనముగా వెల చెల్లించి ఆయన మనలను రక్షించడానికి. ఆయన అది పూర్తి చేశారు కాబట్టి ఆయన సమాప్తమైనది అని చెప్తా ఉన్నారు. కొలసీలకు 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశారు.
పాత రోజుల్లో మనం చూస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైతే ఏ పాపం చేశారో ఆ పాపానికి పాప పరిహారార్థ బలి అని వారు అర్పించేటువంటి వారని మన వాక్యాల్లో చాలాసార్లు విని ఉన్నాం. అంటే వారు ఆ నెలంతా చేసిన పాపల్లో ఆ నెలలో ఒక రోజు పాప పరిహారార్థ బలి అని వారు అర్పించేవాళ్ళు. నెలలో మళ్ళా పాపం చేస్తే మళ్ళీ అలాగా ఆ నెలలో ఒక రోజు మళ్ళీ బలి అర్పించేటువంటి వారు. అంటే టెంపరీ, తాత్కాలిక పాప క్షమాపణ అనమాట. ఆ తాత్కాలిక పాప క్షమాపణ కొట్టివేయడానికి పరిశుద్ధుల రక్తం మాత్రమే చిందింపబడాలి. అలా యేసయ్య పరిశుద్ధునిగా తన రక్తాన్ని చిందించి ఈ తాత్కాలిక పాప క్షమాపణ నుంచి నిత్యమైన పాప క్షమాపణ మనకి అందించి ధర్మశాస్త్రాన్ని ఆయన పూర్తి చేశారు. ఇంకా ఆయన ఏం పూర్తి చేశారు అని మనం గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. తండ్రి ఆయనకిచ్చిన ప్రతి పనిని ఆయన లోకంలో పూర్తి చేశారు. ఆత్మల రక్షణ కావచ్చు, ఆయనకున్న బాధ్యత కావచ్చు, ఇంకా మన పాపలను రక్షించడం కావచ్చు, పాప పరిహారార్థ బలిగా ఆయన మారడం కావచ్చు. తండ్రి ఆయనకిచ్చిన ప్రతి పని ఆయన సమాప్తపరిచారు. అలాగే ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఆయన ఏ కార్యం చొప్పున ఈ లోకానికి వచ్చారో ఆ కార్యాన్ని ఆయన పూర్తి చేశారు. ఇప్పుడు మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటాం కదండి, అలాగా న్యూ ఇయర్లో మనం ఏదైనా దేవునికి సంబంధించి ఏదైనా ఒక కార్యం ఇలా చేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఎంత అయితే ఆనందిస్తాడో దాన్ని మనం పూర్తి చేసినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ రెట్టింపు ఆనందాన్ని పొందుతారనమాట. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎలా అయితే ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించి దేవుడు తనకు అప్పగించిన దాన్ని ప్రతిదాన్ని ఆయన ఎలా సమాప్తపరిచారో మనము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన శ్రమలో కూడా ఆయన అంత శ్రమ అనుభవిస్తూ కూడా విజయంతో బిగ్గరగా కేక వేస్తూ నేను సమాప్తం చేశాను అని దేవునికి చెప్తూ ఉన్నారు. అలాగే మనము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈ లోకంలో దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దానిని ఈ లోకంలో శ్రమ వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే విజయంతో నేను కూడా దేవా నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా సమాప్తం చేశాను అని మనము కూడా విజయంతో దేవునికి సమాప్తపరిచాను నీవు నాకు ఇచ్చింది అని చెప్పేవారుగా ఉందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.